ఇక పరిషత్తు పోరు. ఎప్పుడు పరిషత్తు పోరు? 10వ తరగతి పరీక్షలకు ముందా తర్వాత? తర్జన భర్జనలో సర్కారు 23న క్యాబినెట్ భేటీలో స్పష్టత. సో 23వ తేదీన క్యాబినెట్ భేటీ పెట్టాలని, అందులో ఏంది బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అంశాల మీద చర్చించే అవకాశం ఉన్నది. దానితో పాటు ఇందిరమ్మ ఇండ్ల గురించి చర్చించబోతున్నారు. దాంతోపాటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి, దానితో పాటు 3 కార్పొరేషన్ల విలీనం గురించి చర్చిస్తారు. సో ఇట్లా అనేకమైన ప్రధాన అంశాలను 23న ఈ బడ్జెట్లో చర్చించబోతున్నారు. ఈ బడ్జెట్లో 10వ తరగతి పరిషత్ ఎన్నికలకు సంబంధించి కూడా చర్చ చేయబోతున్నారట. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంలో పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అయితే మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో తర్జన భర్జన నడుస్తున్నట్టు సమాచారం. ఎస్ఎస్సి బోర్డు పరీక్షలకు ముందు ప్రీ ఫైనల్ పరీక్షల నిర్వహణలో ఉపాధ్యాయులు తలమునకలుగా ఉంటారన్న సంగతి తెలిసిందే. మరోవైపున మార్చి 15లోగా పరిషత్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన 450 కోట్ల మేరకు నిధులు మురిగిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికలను ఎస్ఎస్సి బోర్డు పరీక్షలకు ముందు నిర్వహించాలా, లేక ఆ పరీక్షలు ముగిసిన తర్వాత ఏప్రిల్ నెలలో నిర్వహించాలా అన్న దానిపై తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. ఈ నెల 23న సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో దీనిపైన స్పష్టత రానుంది. సో బీసీలకు 50% పైగా సీట్లు ఇచ్చింది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరంగట. సో పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ ఎన్నికల్లో బీసీలకు పార్టీ పరంగా 50% పైగా సీట్లు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ 80% పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఈ ఉత్సాహానికి తోడు కేంద్ర ఆర్థిక సంఘం నుంచి 450 కోట్ల నిధులు రావాల్సి ఉంది. సో ఏంది ఓవరాల్గా మార్చి 14 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈరోజు ఫిబ్రవరి 18. సో మార్చి 14 నుంచి ఫిబ్రవరి 18 నుంచి మార్చి 14 లోపు ఎన్నికలు పూర్తి చేయాలి. అంటే ఇప్పుడు మన మున్సిపల్ ఎన్నికలను కరెక్ట్గా 15 రోజులలో కంప్లీట్ చేసి పడేశారు. సో మార్చి 14వ తేదీ లోపు కూడా వీళ్ళు 23వ తారీఖు అనుకుంటే 25, 26 తారీఖున నోటిఫికేషన్ ఇచ్చిన మార్చి 14 లోపు ఈ ఎన్నికలను పూర్తి చేసే ఆలోచన ఉన్నది. వీలైనంత తొందరలో 10-15 రోజులలోనే ఎన్నికలను పూర్తి చేయడంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్కు సంపూర్ణమైన అనుభవం వచ్చేసింది. కాబట్టి ఆ రకంగా చేసే ఆలోచన ఉందంటే ఉండే అవకాశం కూడా ఉన్నది. సో పరిషత్ ఎన్నికలకు ముహూర్తం దాదాపుగా ఖరారైందని తెలుస్తుంది. ఎందుకంటే 450 కోట్ల ముసుగులో ఈ ఎన్నికలను అత్యంత వేగంగా, పంచాయతీ ఎన్నికలను 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం 3000 కోట్ల కోసము అని దాన్ని అడావుడిగా పెట్టేశారు. సో మున్సిపల్ ఎన్నికలు ఇక వచ్చేసింది, ఈలోపు తొందరగా కానియాలని మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేశారు. ఇప్పుడు 450 కోట్ల రూపాయల కోసము పరిషత్ ఎన్నికలను కూడా అత్యంత అడావుడిగా పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు కనిపిస్తున్నది. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి.